గౌరవనీయ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు లాస్ట్. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు. మొదటిగా ఈ సభలో రెండోసారి సభాపతిగా, రెండో అసెంబ్లీకి సభాపతిగా తమను ఏకగ్రీవంగా ఎన్నిక మాదిరిగా ముఖ్యమంత్రి గారు చేసినందుకు సభ అందరికీ కూడా, ప్రతిపక్షాలందరికీ కూడా ధన్యవాదాలు. అధ్యక్ష, తమతోటి బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అక్కడికి డిప్యూట్ చేసినప్పుడు ఎత్తొండ అనే గ్రామంలో నాకు అలర్ట్ చేసినారు. అప్పుడు నేను కూడా బహుశా అది రాధాకృష్ణ గారి పుట్టిన ఊరు అనుకుంటా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పుట్టిన ఊరు అనుకుంటుంది. దాదాపు ఒక వారం రోజులు ఉన్నాను అధ్యక్ష అక్కడ. ఎంత బాగా ప్రజలు స్పందన ఉందంటే, మొదటిగా తమరు రాజీనామా చేసింది వచ్చినందుకు బాగా హర్షం వ్యక్తం చేసింది అధ్యక్ష. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంత బాగా కన్సర్న్ ఉండేదంటే, వారు పనిచేసి భోజన సమయానికి ఇంటికి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏమైనా కలిసి భోజనం చేస్తాయంటే, సార్ మా సారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు మా శ్రీనివాసరెడ్డి గారు, మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఈ నిర్ణయము జిల్లా అంతా మెసేజ్ పోయింది అధ్యక్ష. ఆ రోజు మీరు తమ తీసుకున్న నిర్ణయం జిల్లా అంతా మెసేజ్ పోయింది, రాష్ట్రం అంతా మెసేజ్ పోయింది అధ్యక్ష. గొప్ప నిర్ణయము. మేము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వారిని గెలిపించే బాధ్యత మా మీద ఉన్నది. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి వారు ఆనాడు ప్రజలందరూ తమ పట్ల బాగా విశ్వాసాన్ని వ్యక్తం చేసింది అధ్యక్ష. వారం రోజులు కూడా సాయంకాలంగా కూడా వారు నాకు భోజనం ఏర్పాటు చేసింది, కానీ వారి మటుకు తమ ఇల్లు పోయి వారు పడుకునేవారు అధ్యక్ష. తమరి మటుకు ప్రతిరోజు సాయంకాలం ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏదన్నా బాగుందా, ఎలా జరుగుతుంది ప్రచారం తెలుసుకునేవారు అధ్యక్ష. అంత ప్రత్యేకంగా సూక్ష్మంగా చూసేవారు. ఏ పని తమకు చేతి తీసుకున్న మొదటిసారిగా నేను తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు తమ దగ్గర నేను పని మీద వచ్చినాను అధ్యక్ష. పిఏసిఎస్ చైర్మన్ ఇబ్బందిలో ఉన్నాడు, ఆయనకు అనేకమైన చిక్కులు కల్పిస్తున్నారు. దాన్ని చట్టపరంగా అవకాశం ఉంది, కానీ స్థానిక ఆఫీసర్లకు తోయట్లేదు, అర్థం కావట్లేదు అని చెప్పి వస్తే స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి వారిని పిలిపించి అంత లోతుగా అధ్యయనం చేసి స్టడీ చేసి రక్షణ కల్పించే చట్టపరంగా అతని చివరకు కొనసాగమని చేసిన తీరు ఏదైతే ఉందో, మీరు ఏ విషయం వచ్చినా చివరి వరకు లోతు వరకు వెళ్ళి దాన్ని చేయగలుగుతున్న దానికి నిదర్శనంగా మేము నేర్చుకున్నాం అధ్యక్ష. ఇంకో సంఘటన కూడా బాగా గుర్తొస్తుంది అధ్యక్ష. ఇలా ఒక అనుభవం వల్ల, ఒక వడబోసిన సారం, ఒక అనుభవాల ఘని, ఒక ఎదిగిన మనిషి, మహోన్నతమైన వ్యక్తిని ఈ సభకు, ఒక రైతు బిడ్డను సభాపతి సెలెక్ట్ చేయటం అనేది సంతోషిస్తున్న ఈ రాష్ట్ర ప్రజలు సంతోషిస్తున్నారు అధ్యక్ష. తమ అనుభవం నేను ఒకటి షేర్ చేసుకున్నాను అధ్యక్ష. మల్లెస్ ఉద్యమంలో చివరి రోజుల్లో అధ్యక్ష ఒక నెల రోజుల పాటు అక్కడే తల పెట్టి పండుకున్న అందరూ నాయకులతో పాటు నేను కూడా అక్కడ ఉండే భాగ్యం కలిగింది నాకు ఢిల్లీలో. ఆ రోజు తమతోటి నేను ఆంధ్రప్రదేశ్ భవన్ అప్పుడు అనేవారు అధ్యక్ష, ఒకటే రూమ్లో ఉన్న అధ్యక్ష. దాదాపు 10 రోజులు ఉన్నట్లు మధ్యలో ఏదో పనిపడి మళ్ళీ మీరు పోయి మళ్ళీ వచ్చింది అధ్యక్ష. నేను 1 మంత్ వరకు అక్కడ ఉన్న అధ్యక్ష. ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మన ఉద్యమ నాయకుడు దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీ నాయకులతోటి వారి మేధస్సును ఖరీదించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు తను స్వయంగా తను అనుభవించి, అంటే వారి మనసులోకి తీసుకొని ఏ రూపంగా చెప్తే అక్కడి పాశ్వాన్ గారు కానీ, లేక శరద్ యాదవ్ గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, ఆ పార్టీల వాళ్ళ ఆ నాయకులతో మాట్లాడే తీరు, తన మేధస్సును తన అన్ని విధాల అనుభవాన్ని రంగరించి చెప్పే తీరు చూస్తుంటే, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాజు సీనన్న ఎట్లా ఇది పరిస్థితి, ఇది చివరి గడి అంటే బాజాబ్తా వస్తుంది. అందరి నాయకులను చూసినా, నేను కేసీఆర్ గారిని చూసినా, ఈసారి తప్పకుండా తెలంగాణ వచ్చి తెలంగాణ తీసుకొని పోతాం మనం అని చెప్పి మీరు నాకు మీ అనుభవంతో చెప్పిన మాటలు ఇప్పటికీ నా మనసులో మేలుతున్నాయి అధ్యక్ష. వాస్తవంగా అదే అనుభవంతో వారు ఆ పడ్డ తపన వ్యవహరించిన తీరు రాష్ట్రపతి దగ్గర ఏ రూపంగా వ్యవహరించారు, శారీరకంగా మానసికంగా తన అనుభవాన్ని రంగరించిపోసి అనేక రాష్ట్రాల నాయకులతోటి మెప్పించి ఒప్పించి చివరికి బీజేపీ కొంచెం
యూటర్న్ తీసుకుంది అధ్యక్ష. బీజేపీ మీద బదనం పెట్టి వెళ్ళిపోదాం ఎలక్షన్లకు అని చెప్పి కాంగ్రెస్ తయారు రోజులలో ఆనాడు కొంత డిసిషన్ తీసేటువంటి పరిస్థితి కూడా అవపడ్డది అధ్యక్ష. ఆ సమయమున వారు మళ్ళీ వివరించి సోనియా గాంధీ గారిని కలిసి మెప్పించి మళ్ళీ పరుగు తీయించి తెచ్చిన తీరు ఇవాళ దేశం, ఇవాళ రాష్ట్రం మరువని చరిత్ర ఉండిపోయింది అధ్యక్ష. అనేక సార్లు మీరు చెప్తునేవారు అధ్యక్ష. ఈసారి బాధాప్తా కేసీఆర్ గారి నాయకత్వం బయటపడితే తీసుకొని పోతాం యాదన్న అని చెప్పినది నాకు ఇప్పటికి బాగా గుర్తుంది అధ్యక్ష. అనుభవాల గనిగా మళ్ళీ మీరు ఈ సభాపతిగా ఉండటం ఇది ఈ రాష్ట్రం కూడా గర్వించింది అధ్యక్ష. ఇది ఈ నిండు తరంతో ఈ సభ ఈ 5 ఏళ్ళు మంచి ఏళ్ళైతే వ్యవసాయంలో మీరు ఆకుపచ్చని వ్యవసాయంగా కేసీఆర్ గారి మనసులో మెదులన్నింటినీ మీ భుజాన మోసుకొని ఈ రాష్ట్రాన్ని మీరు బాగా డెవలప్ చేశారో, ఈ వ్యవసాయానికి ఎట్లయితే వన్నె తెచ్చిండ్రో ఈ సభకు అట్లా వన్నె తెస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం కల్పించిన తమకు ధన్యవాదాలు అధ్యక్ష.